ఉద్ధవ గీతని తెలియజేస్తున్నారు. ఉద్ధవ గీతలో భౌతిక తత్వాల యొక్క గణన గురించి తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు మనం చూసినట్లయితే కొంతమంది తత్వవేత్తలు 5 తత్వాలు ఉన్నాయని, కొంతమంది తత్వవేత్తలు 7 తత్వాలు ఉన్నాయని, కొంతమంది అంతకంటే ఎక్కువ ఉన్నాయని, తక్కువ ఉన్నాయని అనేటువంటి విషయాలు చెప్తారు. ఓకే. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు అనేటువంటి విషయం కూడా చూసాం. కొన్ని మూల తత్వాల నుంచి ఇప్పుడు పంచభూతాలతో తయారైనటువంటివి, పంచభూతాలని విడివిడిగా తత్వాలుగా భావించి పంచభూతాల కలయిక ద్వారా ఏర్పడినటువంటి ఇంద్రియార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తిరిగి తత్వాలుగా వాళ్ళు గణించరు. అదే ఒకవేళ పంచభూతాలతో తయారైనటువంటి ఇంద్రియార్థాలను వేరుగా మళ్ళీ గణిస్తే కనుక అవి ఎక్కువగా అవుతాయి. సో ఆ విషయాన్ని కృష్ణుడు కృష్ణ సో ఆ విషయాన్ని కృష్ణుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కొంతమంది 4 తత్వాలని, కొంతమంది 5 తత్వాలని, ఇంకొంతమంది 7 తత్వాలని ఆ విధంగా చెప్తారు. ఇంకా కొంతమంది ఒకవేళ 16 తత్వాలు ఉన్నాయి, 11 తత్వాలు ఉన్నాయి అని చెప్తే ఎందుకు అలా చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఇంకా 2 శ్లోకాల్లో చూద్దాం. ఓకే. లావణ్య మాతాజీ 23వ శ్లోకం. తద్వషోడశ సంఖ్యానే ఆత్మైవ మన ఉచ్యతే. తద్వత్షోడశంఖ్యానే ఆత్మైవ మన ఉచ్యతే. భూతేంద్రియాణి పంచైవ మన ఆత్మా త్రయోదశ. భూతేంద్రియాణి పంచైవ మన ఆత్మా త్రయోదశ. 16 తత్వముల గణనను అనుసరించి కర్షణ సిద్ధాంతంతో గల ఏకైక భేదమేమనగా ఆత్మ మనస్సుగా భావించబడును. 5 భౌతిక తత్వములు, 5 ఇంద్రియములు, మనసు, ఆత్మ, పరమాత్ముడు అనే దృష్టిలో ఆలోచించినచో 13 తత్వములు ఉన్నవి. భాషము 13 తత్వములు సిద్ధాంతములను అనుసరించి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేటి తన్మాత్రలు, ఇంద్రియములు, భౌతిక పదార్థముల పరస్పర క్రియ యొక్క గౌణ ఫలములుగా భావింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో ఆత్మని మనసుగానే భావించేస్తే గనక ఒక తత్వం తగ్గిపోతుంది. అందుకనే 16 తత్వాల సిద్ధాంతంలో ఒకటే ఒక భేదం ఏమిటి అని అంటే వాళ్ళు ఆత్మని మనసుగా భావిస్తున్నారు. కానీ 5 భౌతిక తత్వాలు ఏంటి? పంచభూతాలు, 5 ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ ఎన్ని? 10, 11, 12, పరమాత్ముడు 13. ఇలా చూస్తే కనుక మనకి ఎన్ని అవుతాయి? 13 తత్వాలు మాత్రమే ఉంటాయి. అంటే 13 తత్వాల సిద్ధాంతాన్ని అనుసరించి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనే తన్మాత్రములు, ఇంద్రియములు, భౌతిక పదార్థములు పరస్పర క్రియ యొక్క గౌణ ఫలంగా భావించబడినవి. ఇక్కడ మనం 13 తత్వాలే చెప్పామంటే ఇందులో ఏమి చెప్పట్లేదు, ఏమి ఎక్స్క్లూడ్ చేసాము? ఇంద్రియార్థాలను ఎక్స్క్లూడ్ చేశాం. ఇంద్రియాల వరకే చెప్పాం. 5 మూల పంచభూతాలు, 5 ఇంద్రియాలు, మనసు, తర్వాత ఆత్మ, తర్వాత పరమాత్మ. ఇక్కడ వదిలేసింది ఏంటి? తన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలను ఎందుకు వదిలేశారు? ఎందుకు వదిలేశారంటే ఇంద్రియార్థాలు కూడా మళ్ళీ పంచభూతాల నుంచే తయారవుతాయి. కాబట్టి అవి గౌణ తత్వాలు, అవి మూల తత్వాలు కాదు, గౌణ తత్వాలు. కాబట్టి వాటిని లెక్కేయకుండా ఉన్నట్లయితే కనుక 13 తత్వాలే అనేటువంటి ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. కొంతమంది తత్వవేత్తలు ఇలా చెప్తారు. నెక్స్ట్ 24 ప్రమీల మాతాజీ. ఏకాదశత్వ ఆత్మాసౌ మహాభూతేంద్రియాణి చ. ఏకాదశత్వ ఆత్మాసౌ మహాభూతేంద్రియాణి చ. అష్టౌ ప్రకృతయశ్చైవ పురుషశ్చాన వేద్యదా. అష్టౌ ప్రకృతే చైవ పురుషశ్చ న వేద్యత. 11 తత్వముల గణనలో ఆత్మ, స్థూల తత్వములు, ఇంద్రియములు ఉన్నవి. 8 స్థూల సూక్ష్మ తత్వములు, పరమాత్ముడు కలిపి 9 తత్వములగును. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామం. 11 తత్వాల గణనలో ఆత్మ, స్థూల తత్వములు, ఇంద్రియములు ఉన్నవి. ఆత్మ, స్థూల తత్వాలు. స్థూల తత్వాలు ఏంటి? స్థూల తత్వాలు పంచభూతాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, ఇంద్రియాలు. ఓకే. సో స్థూల తత్వాలు పంచభూతాలు, ఇంద్రియాలు 5, 10, ఆత్మ 1, 11 తత్వాలు. సో ఈ విధంగా 11 తత్వాల గణన అనేటువంటిది ఇలా జరుగుతుంది. 8 స్థూల సూక్ష్మ తత్వములు, పరమాత్ముడు కలిపి 9 తత్వములగును. 8 స్థూల సూక్ష్మ తత్వాలు. ఏంటి 8 స్థూల సూక్ష్మ తత్వాలు?
స్థూలం అంటే కళ్ళు, ముక్కు, నాసిక. స్థూల తత్వాలు అంటే ఆ ఆమ్, మామూలుగా మనకి కనిపించేటువంటివి. ఓకే, పంచభూతాలు. ఓకే, పంచభూతాలు కనిపించినటువంటివి లెక్కేయకుండా కనిపించేవి మాత్రమే లెక్కేసినట్టయితే 8 సూక్ష్మతత్వాలు అవుతాయి. తర్వాత దానికి పరమాత్మను కూడా కలిపితే ఆత్మను కలపట్లేదు, ఆత్మని పరమాత్మని ఒకటి చేసేస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పంచభూతాల నుంచే తయారైనటువంటి ఇంద్రియాలని మనం లెక్కేయట్లేదు. ఓకే, ఇప్పుడు మన ఇంద్రియాలని ఒక స్థూల తత్వంగానే ఇంతకు ముందు లెక్కేసాం, పంచభూతాలను వేరుగా లెక్కేసాం. పంచభూతాలు 5, పంచేంద్రియాలు 5, 10 అవుతున్నాయి. అలా కాకుండా పంచభూతాలను 5గానే భావించి, ఓకే, పంచభూతాలను 5గానే భావించి తయారైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటి ఇంద్రియాలని గౌణతత్వాలుగా భావించినట్లయితే స్థూల తత్వాలు కేవలం 5గా భావిస్తారు. ఇక సూక్ష్మతత్వాలు ఎన్ని ఉన్నాయి? ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. ఓకే, మనసు, బుద్ధి, అహంకారం. సో ఈ మనసు, బుద్ధి, అహంకారము ప్లస్ స్థూల తత్వాలు 5 కలిపితే ఎన్ని? 8. ఓకే, దానికి పరమాత్మను జోడిస్తే ఎన్ని తత్వాలు అవుతున్నాయి? 9. అది ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ 25వ శ్లోకం. నాగలక్ష్మి మాతారి. ఇతి నానా ప్రసంఖ్యానాం తత్వానాం ఋషిభిః కృతం. ఇతి నానా ప్రసంఖ్యానాం తత్వానాం ఋషిభిః కృతం. సర్వం న్యాయం యుక్తిం త్వాధి విదుషాం కిమశోభనం. సర్వం న్యాయం యుక్తిమత్వాద్విదుషాం కిమశోభనం. ఈ విధంగా తాత్వికులు భౌతిక తత్వమును పలు రీతుల్లో విశ్లేషించి ఉండిరి. వారి ప్రతిపాదనలన్నీయును యుక్తియుక్తముగా చెప్పబడినందున సక్రమమే అయి ఉన్నవి. నిజంగా అటు తాత్విక ప్రకాశం అసలైన పండితుల నుండి ఊహింపదగినదే అయి ఉన్నది. భాష్యము. భౌతిక జగత్తు అసంఖ్యాకులకు తెలివిగల తత్వవేత్తలచే అసంఖ్యాక రీతిలో విశ్లేషించబడినను సారాంశం మాత్రం ఒకటే, అదే దేవదేవుడగు వాసుదేవుడు. తత్వవేత్తలు కాగోరు వారు తమ బుద్ధి ప్రదర్శనలో కాలంను వృధా చేయనవసరం లేదు. ఏలైనా భౌతిక స్థితి యందు విశ్లేషించుటకు ఏదీను మిగులలేదు. మనుజుడు పరమతత్వమైన పరతత్వమునకు అనగా శ్రీకృష్ణ భగవానునకు శరణుచొచ్చి తన నిత్య భగవచ్చేతనమును అనాచారితము చేసుకునవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. సో ఈ విధంగా ఒక్కొక్క తాత్వికవేత్త ఒక్కొక్క రకమైనటువంటి విధంగా భౌతిక తత్వాలని గణనం చేస్తూ ఉంటారు, విశ్లేషణ చేస్తూ ఉంటారు. వారి ప్రతిపాదనలన్నీ కూడా యుక్తియుక్తముగా చెప్పబడినందున సక్రమమే అయి ఉన్నవి. ఎవరిని లోపం చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళకి కరెక్టే. కాబట్టి తాత్విక ప్రకాశము అసలైన పండితుల నుండి ఊహింపదగినదే అయి ఉన్నది. ఓకే, సో ఇదన్నీ కూడా మనం నిజంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన పండితుల నుంచే మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఏది ఏమైనా ఎవరు ఎన్ని తత్వాలు చెప్పినా వాళ్ళు లెక్కేసే విధానాన్ని బట్టి మారుతుందే తప్ప ఏదైనా సరే మొత్తం కూడా కరెక్టే, అన్ని కూడా భగవంతుడి మూలము అనేటువంటిది చెప్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం. శ్రీవాణి మాత. శ్రీ ఉద్ధవ ఉవాచ ప్రకృతి పురుషశ్చోభౌ యదప్యాత్మ విలక్షణౌ. ప్రకృతి పురుషశ్చోభౌ యద్యప్యాత్మ విలక్షణౌ. అన్యోన్యాపాశ్రయాత్ కృష్ణ దృశ్యతేనాభిధాతయో. అన్యోన్యాపాశ్రయాత్ కృష్ణ దృశ్యతేనాభిధాతయోః. ప్రకృతౌ లక్ష్యతే హ్యాత్మా ప్రకృతిశ్చ తదాత్మని. ప్రకృతౌ లక్ష్యతే హ్యాత్మా ప్రకృతిశ్చ తథాత్మని. శ్రీ ఉద్ధవుడు అడిగాను, కృష్ణ, ప్రకృతి పురుషులు స్వభావంచే విలక్షణములైన పరస్పర ఆశ్రయము వలన వారి నడుమ భేదము కనబడటం లేదు. ఈ విధముగా ఆత్మ ప్రకృతి యందు ఉన్నట్లుగును ప్రకృతి ఆత్మ యందు ఉన్నట్లుగును గోచరించును. భాష్యము. సాధారణ బద్ధజీవుని హృదయంలో ఉత్పన్నమయ్యేది సందేహమును శ్రీ ఉద్ధవుడు ఇచ్చట వ్యక్తపరుచుచున్నాడు. భౌతిక దేహము ప్రకృతి గుణముల యొక్క నశ్వర నిర్మాణమని వేదవాజ్ఞేయము ప్రకటించినప్పటికీ దేహమందలి చేతనాయుతుడగు జీవుడు వాస్తవమునకు నిత్యాత్మయ్య ఉన్నాడు. దేహమును నిర్మించడి భౌతిక తత్వములు
తన భిన్నమైన న్యూన శక్తి అనియు జీవుడు తన ఉన్నత శక్తి అనియు భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించి ఉన్నాడు. అయినను బద్ధ జీవితం నందు భౌతిక దేహము బద్ధాత్మ వేరుపరపరానివిగా గోచరించు అభిన్నులని అనిపించును. జీవుడు తల్లి గర్భములలో ప్రవేశించి క్రమంగా వికసిత శరీరంలో బయటకు వచ్చేటి కారణంన ఆత్మ ప్రకృతిలోనికి లోతుగా ప్రవేశించినట్లు గోచరించును. అట్లే శరీరంలో ఆత్మ యొక్క తదాత్మముచే దేహము ఆత్మ యొక్క చేతనములో పూర్తిగా మునిగినట్లు కనపడను. ఇంతెందుకు ఆత్మ లేనిదే శరీరము ఉండబోదు. ఈ బాహ్యము పరస్పరాశ్రయము వలననే దేహము ఆత్మల భేదము మరుగుపడినది. ఈ విషయమును స్పష్టపరచమని శ్రీ ఉద్ధవుడు భగవంతుని అడుగుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. నిజానికి ఇది దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించేటువంటి విధానం. ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినటువంటి ఆత్మ వేరుగా గుర్తింపబడడం లేదు. ఆత్మ కూడా భౌతికమైనటువంటి పదార్థంతో గుర్తింపబడుతుంది. శరీరంలో ఆత్మ ఉండడం వలన మనం ఆత్మను వేరుగా చూస్తున్నామా, శరీరాన్నే ఆత్మలా చూస్తున్నాం. ఓకే, సో ఈ భౌతిక స్థితిలోకి వచ్చినటువంటి, అందుకని ఇక్కడ అడుగుతున్నారు, ప్రకృతి పురుషుల స్వభావముచే విలక్షణములైనటువంటి పరస్పర ఆశ్రయము వలన వారి నడుమ భేదము కనబడడం లేదు. ప్రకృతి వేరు పురుషుడు వేడు అని అనిపించట్లేదు. పరస్పరం ఒకరినొకరు ఆశ్రయించి ఉండడం వల్ల ఏమవుతుంది, భేదం అనేటువంటిది కనిపించట్లేదు. కానీ నిజానికి భేదం ఉందా లేదా? నిజానికి భేదము ఉంది, అయినా కానీ ఆ భేదం మనకి కనిపించట్లేదు. అయితే ప్రకృతి యందు ఆత్మ యందు ప్రకృతి ఉన్నట్లుగా, కలిసి ఉన్నట్లుగా గోచరిస్తుంది, ఒకటిలాగానే కనిపిస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. సో దీన్ని మనకి భాష్యంలో కనుక చూసినట్లయితే మనకి దేహాత్మభావంలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో, వ్యక్తుల యొక్క స్వభావం ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు. మనం ఎప్పుడైతే ఈ శరీరంతోనే మనల్ని ఆత్మని వేరుగా గుర్తించకుండా శరీరంతోనే గుర్తించేస్తున్నాం చూసావా, అదే ఇక్కడ బుద్ధుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు ఈ రెండు ఆత్మ శరీరము వేరైనప్పటికీ ఎందుకు ఆత్మను వేరుగా గుర్తించట్లేదు, ఎందుకు శరీరంతో గుర్తిస్తున్నాము అనేటువంటిది ఇక్కడ బుద్ధుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఓకే, 27 మళ్ళీ శ్రీమద్. ఏవం మే పుండరీకాక్ష మహాంతం సంశయం హృది. ఏవం మే పుండరీకాక్ష మహాంతం సంశయం హృది. చేతుమర్హసి సర్వజ్ఞ వచోభిర్నయనైపుణై. చేతుమర్హసి సర్వజ్ఞ వచోభిర్నయై నపుణై. కమలనైనా ఓ కృష్ణ, ఓ సర్వజ్ఞ, తర్క నిపుణులైన నీ వాక్కులతో నా హృదయమందలి ఈ గొప్ప సందేహమును ఛేదించుము. ప్రభుపాల్ వారి భాష్యమునికి జై. దేహమునకు ఆత్మకు భేదము స్పష్టముగా చూపునని శ్రీ ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాన్ని అర్థించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకంలో అడిగిందాన్ని, దేహము ఆత్మ వేరువేరుగా కనపడట్లేదు, ఒకటిలాగానే అనిపిస్తుంది, నిజానికి అయితే రెండు వేరువేరు. ఎలా మనం దాన్ని వేరువేరుగా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఫిలాసఫీ తత్వం ఏదైతే ఉందో దాన్ని మాకు డీటెయిల్గా చెప్పు అని అంటున్నారు. అంటే ఈ జ్ఞానం కనుక మనకు ఉన్నట్లయితే దేహాత్మ భావం నుంచి మనం బయటకు వస్తాం. 28 సుధీర సునీతి మద. త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తేత్ర శక్తితః. తత్వజ్ఞానం హి జీవానాం ప్రమోషస్తేత్ర శక్తితః. త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తేత్ర శక్తితః. తత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తేత్ర శక్తితః. త్వమేవ హ్యాత్మ మాయాయా గతిం వేత్త న చాపరః. మమేవ హ్యాత్మ మాయాయా గతిం వేత్త చ చాపరః. నీ వలనే జీవులకి జ్ఞానము ఉదయించును, నీ శక్తి చేతనే అట్టి జ్ఞానము హరింపబడును. నిజముకు నీవు తప్ప అన్యులెవరును ఈ మాయాగతిని ఎరుగజాలరు. కృష్ణ కృపామూర్తి శిర ప్రపాదికి జై. భాష్యము. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ. నా వలనే స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని భగవద్గీత యందు చెప్పబడినది. భగవంతుడు నిర్హేతు కరుణ చేతనే మనుజుడు జ్ఞాన ప్రకాశితులకు భగవన్మాయచే అట్టి జ్ఞానము నశించి మనుజుడు అజ్ఞానము పడును. మాయామోహితులైన వారు దేహములకు ఆత్మకు భేదమును ఎరుగరు. అందువలన ఈ మాయా ఆచ్ఛాదనము తొలగించుటకు వారు స్వయముగా భగవంతుని నుండి శ్రవణము చేయవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామాలు. హరే కృష్ణ. సో ఎందుకు మనకి దేహాత్మ భావంలో ఉన్నాం, దేహానికి ఆత్మకి మధ్య తేడా ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే మనము ఆత్మ అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోయాము. మనము ఆత్మ అనేటువంటి విషయం మనకి గుర్తులేదు. కారణం
మొత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ కృష్ణుడే చెప్పారు కదా, నా వలననే మరుపు, నా వలనే జ్ఞాపకము అనేటువంటిది కలుగుతుంది. మరి ఎలా కృష్ణుడు ఏం చేస్తున్నాడు మనల్ని మనం మర్చిపోవడానికి? కృష్ణుడు మనల్ని మనం మర్చిపోవడానికి మనల్ని మాయా ప్రభావంలో ఉంచుతున్నారు, మనల్ని మాయలో ఉంచారు. మాయతోటి యుద్ధం చేసి గెలిచి నీ యొక్క సహజ రూపాన్ని నువ్వు పొందు అని అంటున్నారు కృష్ణుడు. మన సహజ స్థితిని మనం పొందాలి అంటే ఆత్మస్థితిలో మనం ఉండాలి. దానికి పరీక్ష ఏంటి? మాయ మీద యుద్ధంలో గెలవడం. మాయ మీద యుద్ధం చేసి గెలవమని మనల్ని మాయకు వదిలేశారు, మనం మాయతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఇప్పుడు. ఓకే, ఎప్పుడైతే మనం యుద్ధంలో గెలుస్తామో అప్పుడు మనకి దేహాత్మ భావం నుంచి బయటకు వస్తాం. నేను ఈ శరీరం కాదు, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. ఓకే, అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు నేనే మరుపునిచ్చాను అని. కారణం, మరుపుని ఎలా ఇచ్చారు అంటే ఇలా భౌతికమైనటువంటి మాయలో మనల్ని ఉంచడం కారణం. కాబట్టి నువ్వు ఏర్పాటు చేసినటువంటి నీ యొక్క మాయ ద్వారా మేము మమ్మల్ని మర్చిపోయాము, మళ్ళీ మేము మమ్మల్ని తిరిగి గుర్తు తెచ్చుకోవాలి అని అంటే నీ మాయను జయించాలి. కానీ నీ మాయను జయించాలి అంటే నీవు తప్ప ఎవరు సహాయం చేయలేరు. ఓకే, సో నీ యొక్క మాయ యొక్క గతి ఏదైతే ఉందో ఆ గతిని కూడా ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏ విధంగా మాయను జయించాలి అనేటువంటి విషయం కూడా నీ సలహా ద్వారానే తెలుసుకోవాలి తప్ప వేరే ఏ ఇతర మాధ్యమాల ద్వారా కూడా మాయను మనము జయించలేము అని ఉద్ధవుడు చెప్తున్నారు. భగవానుడు ఏం చెప్తారో విందాం ఇప్పుడు. శేషరత్నం మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సుకృతి పురుషశ్చేతి వికల్ప పురుషర్షభ ప్రకృతి పురుషశ్చేతి వికల్ప పురుషర్షభ ఏష వైకారిక సర్గో గుణ వ్యతికరాత్మక ఏష వైకారిక సర్గో గుణ వ్యతికారాత్మక. భగవానుడు పలికెను, పురుషశ్రేష్ఠుడా, ప్రకృతి దాని భోక్త సృష్టముగా భిన్నులై ఉన్నారు. ప్రకృతి గుణ క్షోభముపై ఆధారపడినట్టి ఈ ప్రకట జగత్తు నిరంతరము మార్పు చెందుచుండును. భాష్యము. పురుష అను పదము జీవుని పరమ నిత్యుడగు భగవాను కూడా సూచించును. మార్పు చెందునట్టిది యగు ప్రకృతి ద్వంద్వపూర్ణమైనది కాగా భగవంతుడు ఏకము పూర్ణమునై ఉన్నాడు. ప్రకృతి తన సృష్టికర్త, పోషకుడు, వినాశకునిపై ఆధారపడి ఉండును. కానీ భగవంతుడు మాత్రము పూర్తిగా ఆత్మనిర్భరుడు, స్వతంత్రుడు అయి ఉన్నాడు. ఇట్లే ప్రకృతి ఆచేతనను జడము తనను గురించిన ఎరుక లేనిది కాగా భగవానుడు సర్వజ్ఞుడై ఉన్నాడు. జీవుడు భగవంతుని యొక్క నిత్యతత్వము, ఆనందము జ్ఞానములో పాలు పంచుకొనును. ప్రకృతికి పూర్తిగా భిన్నమై ఉన్నాడు. ఇచ్చట స్వర్గ అను పదము దేహము యొక్క మిశ్రణమును సూచించును. అది జీవుని కప్పివేయును. భౌతిక దేహం నిరంతరము మార్పు చెందును. ఆ విధముగా జీవునికి పూర్తిగా భిన్నమై ఉన్నది. జీవుడు శాశ్వతముగా మార్పురహితుడు. భౌతిక జగత్తులో ప్రదర్శితమయ్యడి సృష్టి స్థితిలయ కార్య చోదితమైన కలహము లేదా సంఘర్షణ దివ్యమైన ఆధ్యాత్మిక జగత్తు ఉండదు. అచ్చట సకల వైవిధ్యము దివ్యమగు కృష్ణ భక్తి భావనాభూతి అనగా జీవుని సమశక్తి అందు తీర్మానించబడి ఉండును. హరే కృష్ణ ప్రభు దండత్ ప్రమాణం. ఓకే ఓకే పురుష శ్రేష్ఠుడా ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఉద్ధవుని ఉద్దేశించి అంటున్నారు. ప్రకృతి మరియు దాని భోక్త. భోక్త అంటే ఎవరు ఇక్కడ? పురుషుడు. ఓకే, ప్రతి జీవాత్మ కూడా పురుషుడే. కేవలం పురుషుడు అంటే భగవానుడు మాత్రమే కాదు, పురుషుడు అంటే ప్రతి జీవాత్మ కూడా కదండి. ప్రతి జీవాత్మ కూడా ఈ ప్రకృతిని భోగించాలి అని అనుకుంటుంది కదా. అలాంటప్పుడు భోగించే ప్రతిదీ కూడా పురుషుడే, అంటే జీవాత్మ కూడా పురుషుడే. మరి ఏంటి భగవానుడికి జీవాత్మకి తేడా అంటే? జీవాత్మ పురుషుడైతే భగవానుడు పరమ పురుషుడు. ఓకే, భగవానుడు పరమ పురుషుడు. మరి అయితే
భోగింపబడే వస్తువు భోగించేటువంటిది రెండూ కూడా వేరు వేరు. భోగింపబడేటువంటిది భోగించేవాడు ఇద్దరు ఒకటి ఎప్పుడూ అవలేరు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి అనంటే, భోగింపబడేటువంటి ప్రకృతిలో మార్పులు లోనవుతూ ఉంటుంది. ప్రకృతి మార్పులకి లోనవుతూ ఉంటుంది, కానీ భోగిస్తున్నటువంటి పురుషుడిలో మార్పు ఉండదు. అలానే ఉంటాడు. సచ్చిత్ ఆనందమయ రూపం, సచ్చిత్ ఆనందం. సచ్చిత్ ఆనంద రూపము ఆధ్యాత్మికము అయినటువంటి దానికి మాత్రమే ఉంటుంది. భగవంతుడు సచ్చిదాత్మ, సచ్చిత్ ఆనంద రూపం, సచ్చిదానంద రూపం అంటారు కదా భగవంతుడు, సచ్చిదానంద రూపం. జీవుడు కూడా సచ్చిదానందమయమే. జీవుడికి భగవంతుడికి ఆ విషయంలో ఏం తేడా లేదు. ఏమిటి సచ్చిత్ ఆనందం అంటే? సత్ అంటే చిత్ అంటే ఆనందం అంటే సత్ అంటే నిత్యం. నిత్యం కొద్దిసేపు ఉండి కొద్దిసేపు ఉన్నది, కొద్దిసేపట్లో మారిపోయేటువంటిది కానిటువంటిది జీవుడు. అందుకని సత్. చిత్ అంటే పూర్ణ జ్ఞానమయమైనటువంటిది, ఆనందం, ఆనంద రూపం. ఓకే, సో జీవుడికి పరమాత్మకి సచ్చిదానంద రూపంలో ఏమీ తేడా లేదు. ఓకే, అలాంటిది ప్రకృతి అనేటువంటిది అలా కాదు. ప్రకృతిలో మార్పులు వస్తాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రకృతి అంటే భౌతికమైనటువంటిది. ఈ భౌతికమైనటువంటిది పుడుతుంది, పెరుగుతుంది, మళ్ళీ ఇంకొక జనరేషన్ ని తయారు చేస్తుంది. ఆ తర్వాత శరీరం ముడతలు పడుతుంది, వృద్ధాప్యం వస్తుంది, ఆ తర్వాత మరణిస్తుంది. ఇన్ని మార్పులు ప్రకృతిలో ఉంటాయి తప్ప జీవుల్లో ఉండవు. కాబట్టి నిత్యమైనటువంటిది జీవుడు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి, ప్రకృతిలో మార్పు ఉంటుంది, జీవుల్లో మార్పు ఉండదు అనేటువంటిది చెప్తున్నారు. 30 ఇందుమతి మన మమాంగమాయా గుణమయ్యనే కదా, మమాంగమాయా గుణమయ్యనే కదా, వికల్ప బుద్ధిశ్చ గుణైర్విధత్తే, వికల్ప బుద్ధి చ గుణైర్విదత్తే, వైకారిక స్త్రివిధో అధ్యాత్మమేకం, వైకారిక స్త్రీ విదో ఆధ్యాత్మమేకం, ఆతాది దైవం ఆదిభూతమన్యత్, ఆధాది దైవం ఆదిభూతమన్యత్. ఉద్ధవ, త్రిగుణములను గూడినదై వాటి ద్వారా వర్తించు నా మాయ నానా విధముల రూపములను వాటిని అనుభూతమనుచుకునే వివిధ చేతనములతో పాటు ప్రకటించును. ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అనేది అనడి 3 రూపములలో భౌతిక వికార ఫలము తెలియబడుచుండును. భాష్యము. వివిధ దేహములందలి చేతనము భగవంతుని సృష్టి యొక్క వివిధ వివిధ స్వరూపములను వెల్లడి చేయనని వికల్ప బుద్ధి అని పదము సూచించును. ఉదాహరణకు సముద్ర పక్షులు సముద్ర గాలుల్లో ఎగురుతూ భగవంతుని సృష్టి అయిన గాలిని ఎత్తును అనుభూతమరుచుకొనును. చేప జలమునందలి జీవితానుభవం పొందును. ఇతర జీవులు వృక్షములందు లేదా మట్టి యందు సన్నిహిత అనుభూతిని పొందుచుండును. మానవ సంఘము తనదైన ఎరుకను కలిగి ఉండగా స్వర్గ నరకములందు భిన్నమైన అనుభూతులు లభ్యమై ఉన్నవి. ఈ అన్ని రకములైన చేతనములు భగవన్మాయ విస్తారములైన ప్రకృతి గుణముల వికారములే అయినవి. హరికృష్ణ ప్రభుత్వం. హరే కృష్ణ. మాయ ఏ విధంగా పనిచేస్తుంది ఈ భౌతిక ప్రకృతి మీద అనేటువంటి విషయాన్ని, ఈ యొక్క ఆత్మ మీద, ఈ ఆధ్యాత్మికమైన సచ్చిదానంద రూపం మీద మాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్రిగుణాలతో కూడినటువంటి దాన్ని కూడినదై వాటి ద్వారా వర్తిస్తూ నా మాయ నానా విధాలుగా రూపములను వాటిని అనుభూతమరుచుకుని వివిధ చేతనములతో పాటు ప్రకటించును. ఓకే, సో త్రిగుణాల యొక్క ప్రభావంతో మాయ అనేటువంటిది ప్రకటమవుతుంది. ఈ మాయ వలన వివిధ రకాల చేతనాలు అనేటువంటివి వ్యక్తుల్లో వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉన్నారు. కారణం త్రిగుణాల యొక్క కలయిక, వాటి యొక్క ప్రభావం. సో ఈ విధంగా మాయ త్రిగుణాలతో కూడి ప్రభావం చూపించినప్పుడు భౌతిక విషయంలో ఉన్నటువంటి జీవుడికి 3 రకాల క్లేశాలను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనేటువంటి 3 రూపాలలో
భౌతిక వికారాలని కలుగచేస్తుంది. ఓకే. ఆధ్యాత్మిక అంటే మన వలన మనకి కలిగేటువంటి వికారం. ఆది భౌతిక అంటే మన వలన ఎవరి వలన మనకి కలిగే, లేదంటే మన వలన వేరే వాళ్ళకి కలిగేటువంటి, అంటే మనకు సంబంధం లేకుండా, మనకి ప్రమేయం లేకుండా బయట వ్యక్తుల ద్వారా మనకి కలిగేటువంటి వికారాలు. ఆది దైవిక అంటే ప్రకృతి వైపరీత్యాలు, దేవతల వలన కలిగేటువంటివి. ఓకే. సో ఈ విధంగా 3 రకాల వికల్పాలు ఈ భౌతిక విశ్వంలో మాయా ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తికి కలుగుతూ ఉంటాయి. వివిధ రకాల చైతన్యాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి ఇలాంటి 3 రకాల వికల్పాలు తప్పవు. ఓకే. నెక్స్ట్ 31 రోజా మాతాజీ. రుగ్రూపమర్కం వపురత్రరంధ్రే రుగ్రూపమర్కం వక్తృత్రరంధ్రే పరస్పరం సిద్ధ్యతి యః స్వతః కే. పరస్పరం సిద్ధ్యతి యః స్వతః కే. ఆత్మాయతేషాం అపరోయ ఆద్యః. ఆత్మాయ దేశమపరోయ ఆద్యః. త్వయానుభూత్యా అఖిల సిద్ధ సిద్ధిః. త్వయానుభూత్యా కిల సిద్ధిః. దృష్టి రూపము కంటి గుడ్డునందు ప్రతిబింబించిన సూర్యబింబములన్నీయును కలిపి పరస్పరము వెల్లడి చేసుకొనును. కాని ఆకాశమునందు నిలిచి ఉన్నట్టి మూల సూర్యుడు స్వయముగా ప్రకటమై యుండును. అట్లే సకల జీవులకు మూల కారణమై యుండి ఆ విధంగా వాటికి అన్యముగా నుండెడి పరమాత్ముడు అఖిల సిద్ధిగా తన దివ్యానుభవ ప్రకాశముచే వర్తించుచుండును. భాష్యము. రూపము చక్షు కార్యముచే గుర్తింపబడును. చక్షు కార్యము దృశ్య రూప సన్నిధిచే తెలియబడును. దృష్టి రూపములకు ఈ అన్యోన్య క్రియ దేవతలచే వసగబడేడి కాంతిపై ఆధారపడి ఉండును. అటువంటి దేవతలు చేసేడి సేవా కార్యము నియంత్రితులై ఉండేడి జీవుల సన్నిధిపై ఆధారపడును. జీవులు తమ నేత్రముల ద్వారా రూపమును చూడగలుగుదురు. ఈ విధముగా ఆధ్యాత్మము కన్ను వంటి ఇంద్రియములచే ప్రాతినిధ్యము వహింపబడును. ఆది భౌతిక రూపము వంటి ఇంద్రియార్థములచే ప్రాతినిధ్యము వహించబడగా ఆది దైవికం అనేది నియామక దేవతల ప్రభావము పరస్పరాశ్రిత సంబంధంపై నెలకొని యుండును. సూర్యగోళము స్వయం ప్రకటము, స్వయం ప్రకాశమానము, స్వయం అనుభూతము అని చెప్పబడినది. ఇంద్రియములకు ఇంద్రియార్థములకు వాటి కార్యములకు సులభతరము చేసినను అది వాటితో పరస్పరాధీనతను పంచుకొనదు. అట్లే భగవానుడు సకల జీవుల పరస్పరాధీన అనుభవములను సులువు కావించుచుండును. ఉదాహరణకు వార్తాపత్రికలు, రేడియో, దూరదర్శిని వంటి జనులకు ప్రపంచ వార్తలను తెలియజేయును. జీవన సత్యములను తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పబడుదురు. ఉపాధ్యాయులు తమ శిష్యులకు చెప్పుదురు. మిత్రులకు చెప్పుదురు. ప్రభుత్వము తమ ఇచ్చను ప్రజలకు వెల్లడి చేయగా ప్రజలు ప్రభుత్వమునకు తమ ఇచ్చను ప్రకటించుచుందురు. సూర్యచంద్రుల సకల వస్తువులు రూపములను వెల్లడి కావించును. ధ్వని అనుభూతి శబ్ద రూపమును సకల వస్తువుల రూపములను వెల్లడి ధ్వని అనుభూతి శబ్ద రూపమును ప్రకటించును. ప్రత్యేకకరమగు సంగీత వాద్యములు లేదా సాహిత్యము ఇతర జీవుల అంతరంగిక భావములను వెల్లడి చేయును. ఇతర రకములైన జ్ఞానము గంధము, స్పర్శ, రుచి ద్వారా ప్రకటమగును. ఈ రీతిగా అసంఖ్యాకమగు ఇంద్రియార్థములతో మనో ఇంద్రియముల అన్యోన్య క్రియ ద్వారా నానా రకములగు జ్ఞానము పొందబడును. కానీ అట్టి అనోన్య క్రియ భగవంతుని పరమ ప్రకాశ శక్తి పైనే ఆధారపడి ఉండును. యచ్చక్షు రేష సవిత సకల గ్రహణములలో సూర్యుడు భగవంతుని నేత్రముగా భావింపబడును అని బ్రహ్మ సహిత 5.52 యందు తెలుపబడినది. భగవంతుడు తన దివ్య శక్తిని గురించి పూర్వజ్ఞానమును కలిగి ఉన్నాడు కనుక ఎవ్వడును దేని గురించి అయినను అతని ఎల్లడి కావించలేడు. అయినను భక్తితో చేసేది మన ప్రార్థనలను
అతడు స్వీకరించును. సారాంశం ఏమనగా తన ఉదాత్త గుణములు జగతి యొక్క గుణములకు పూర్తిగా భిన్నమైనవి శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా వివరించినాడు. అందువలన అతడు భౌతిక ప్రభావరహితమై పరమ దివ్య నిత్యుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఏమిటి ఆధ్యాత్మము, ఏది ఆది భౌతికము, ఏమి ఆది దైవికము అనేటువంటిది మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఇది శ్లోకంలో ఇస్తున్నారు. కళ్ళు, మనకి కన్ను ఎలా ఉంటుంది చూడడానికి? ఒక తెల్ల గుడ్డు ఉంటుంది, ఒక నల్ల గుడ్డు ఉంటుంది, ఒక రూపాన్ని కలిగి ఉంటుంది కన్ను. చూడడానికి కనిపిస్తున్నటువంటి ఆ కన్ను అందరికీ ఒకలానే ఉంటుందా? సుమారుగా అలానే ఉంటుంది కదా, అందరికీ ఒకలానే ఉంటుంది. కాబట్టి అది భౌతికం, కన్ను భౌతికం, దాన్ని ఆది భౌతికం అని అంటారు. ఈ కన్ను ఉంటే సరిపోతుందా? కళ్ళు కనిపించేస్తాయా? కన్ను ఉన్నంత మాత్రాన కళ్ళు కనిపించేస్తాయా? మనకి ఏదైనా వస్తువుని చూడగలమా? కనిపించదు. దృష్టి ఉండాలి కదా, దృష్టి కూడా ఉండాలి. కన్ను ఉంటే సరిపోదు. గుడ్డివాడికి కూడా కళ్ళు ఉంటాయి కదా, గుడ్డివాడి కళ్ళకు కూడా గుడ్లు ఉంటాయి, తెల్ల గుడ్డు నల్ల గుడ్డు ఉంటుంది. కనిపిస్తుంది దానికి? కనిపించదు. దృష్టి అనేటువంటిది ఆధ్యాత్మము, కన్ను అనేటువంటిది ఆది భౌతికం, దృష్టి అనేటువంటిది ఆధ్యాత్మికం. ఓకే, నాకు కన్ను ఆది భౌతికం ఉంది, దృష్టి ఆధ్యాత్మం కూడా ఉంది, అయినా కనిపిస్తుందా? ఎందుకు కనపడదు? కన్ను ఉంది, దృష్టి ఉంది, అయినా ఎందుకు కనపడదు? ఆ యొక్క దేవతా ప్రభావం కూడా ఉంటుంది. ఎవరు ఆ దేవత? ఎందుకు కనపడి ఇట్లా? అదే సూర్య భగవాన్, సూర్యుడు. అంటే ఏదైనా ఒక వస్తువు, ఇప్పుడు ఈ వస్తువు ఉంది అనుకుందాం, ఈ వస్తువు మనకు కనపడాలంటే ఈ వస్తువు మీద వెలుతురు పడాలి కదా, వస్తువు మీద వెలుతురు పడాలి. వెలుతురు పడితేనే మనకి కళ్ళున్నా, కళ్ళకి దృష్టి ఉన్నా కనిపిస్తుంది. అదే కళ్ళు అదే దృష్టి కలిగి ఉండి కూడా ఈ వస్తువు చీకట్లో పెడితే కనపడదు. అదేంటండి, నీ కళ్ళు ఉన్నాయి కదా ఎందుకు కనపడలేదు అంటే, వస్తువు చీకట్లో ఉంది కానీ కనపడలేదు. అంటే ఎవరు మనకి కళ్ళు ఉండి కూడా కనపడేలాంటి సహాయం చేస్తున్నారు? సూర్యుడు. కాబట్టి కళ్ళకి ఆది దైవం ఎవరు అంటే సూర్యదేవుడు. సూర్యదేవుడు లేకపోతే కళ్ళు కనపడు. అందుకనే సూర్యుని స్వయం ప్రకాశం అంటారు. సూర్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే భగవంతుడి ద్వారా వచ్చింది. అందుకనే మనకి బ్రహ్మ సంహితలో కూడా మనకి ఇక్కడ చెప్పబడ్డారు చూడండి. బ్రహ్మ సంహితలో యచ్చక్షురేష సవిత సకల గ్రహాలలో సూర్యుడు భగవంతుడి నేత్రముగా భావించబడ్డాడు. భగవంతుడి నేత్రముగా. ఓకే, సో ఈ విధంగా ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఏ ఇంద్రియానికి తీసుకున్నా కానీ అలానే పనిచేస్తుంది. అంటే ప్రతి ఇంద్రియంలో ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనేటువంటి మూడు ఉంటాయి. ఆధ్యాత్మికం అనేటువంటిది సూక్ష్మతత్వం, ఆది భౌతికం అనేటువంటిది స్థూలతత్వం. ఆది భౌతికం స్థూలతత్వం, ఆధ్యాత్మికం సూక్ష్మతత్వం, ఆది దైవికం భగవంతుడి యొక్క శక్తి. ఓకే, ఈ మూడు కలిస్తేనే ఏ ఇంద్రియమైనా పనిచేస్తుంది. ముక్కైనా అంతే, చెవైనా అంతే, కన్నైనా అంతే, చర్మమైనా అంతే, నోరైనా అంతే, నాలికైనా అంతే. ఏ ఇంద్రియాన్ని తీసుకున్నా కానీ ఈ ముగ్గురి సహాయం లేకపోతే కనపడదు. ఓకే, అందుకనే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఇంద్రియం పనిచేయకపోతే ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి ఆది దైవికానికి పూజ చేస్తాం. ఆది దైవం ఏవైతే ఉంటుందో ఆ ఇంద్రియానికి, మనకు ఒకవేళ ముక్కు ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మనకు ముక్కుకు సంబంధించిన దైవం ఎవరు? వాయుదేవుడు కదా. వాయుదేవుడా? అశ్విని కుమారులు. అశ్విని కుమారులు, ఆ అశ్విని కుమారులకు పూజించాలి. మనసుకు సంబంధించిన రోగాలు ఉన్నాయనుకోండి, మానసిక సంతులన లేదు, మనసుకు సంబంధించి కొంతవరకు మనకి నోటికి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, ఎవరిని పూజించాలి?
సరిగా గొంతు వరుణుడు రావట్లేదు, మాట్లాడట్లేదు. ఏమని పూజించాలి? వరుణుడు వాయువు, వరుణుడు. వరుణుడు కరెక్ట్. సో చెవులకైతే వాయుదేవుడు. శబ్దం అనేటువంటిది వాయువు అనమాట. శబ్దానికి ఆదిదైవం వాయువు, చెవులకి ఆదిదైవం వాయువు. సో ఈ విధంగా ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియానికి అధిపతిగా ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ ఇంద్రియానికి అధిపతిగా ఉండబడినటువంటి దేవతలందరికీ కూడా మూలము ఆ దేవతలందరికీ. అందుకని మనం దేవతల పూజలు చేస్తాం. ఓకే, దేవీ దేవతల పూజలు అందుకే చేస్తాం. సో వీటన్నిటినీ కూడా నియంత్రించేవాడు శ్రీకృష్ణుడు. ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి జీవుడికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ శరీరము ఏ విధంగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ప్రభావంలోకి వచ్చేస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేశారు. 32 మంజులత మాత. ఏవం త్వగాది శ్రవణాది చక్షు. ప్రభు ఎన్నో హరే కృష్ణ 32 ప్రభు 32 ఏవం త్వగాది శ్రవణాది చక్షు జిహ్వాది నాసాది చ చిత్తయుక్తం. జిహ్వాది నాసాది చ చిత్తయుక్తం. అట్లే త్వక్కు, కర్ణములు, నయనములు, రసనము, నాసిక వంటి జ్ఞానేంద్రియములు మరియు భక్తచేతనము, మనస్సు, బుద్ధి, అహంకారము వంటి సూక్ష్మ దేహ కార్యములు అన్నియును ఇంద్రియములు, ఇంద్రియార్థములు, అధిష్టాన దేవత అనేది 3 భేదముల దృష్ట్యా విశ్లేషింపబడును. భాష్యము. ఇంద్రియములు, ఇంద్రియార్థములు, అధిష్టాన దేవతల యొక్క పరస్పరాధారిత కార్యములతో జీవునకు ఎటువంటి శాశ్వత సంబంధము లేదు. జీవుడు అదియందు విశుద్ధాత్ముడే. భగవద్ధామమున భగవదాశ్రయమునకే అతడు ఉద్దేశింపబడినాడు. జడ పదార్థమును ఆత్మను ఒకే కోవలో విశ్లేషించుటకు యత్నించుట వ్యర్థము. ఏలయన అవి భగవంతుని వివిధ శక్తులకు చెందినట్టివి. ఈ విధముగా భగవంతుని, అతని ధామమును, స్వీయాత్మను వీక్షించడి ఆధ్యాత్మిక కార్యము విశుద్ధ కృష్ణ భక్తి భావనలో అనుభూతమయ్యేది పూర్తి భౌతిక వ్యతిరేక పద్ధతి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏదైతే ఒక కన్ను గురించి చెప్పుకున్నామో ఆ విధంగానే ఇతర ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తాయి. త్వక్కు, కర్ణములు, నయనములు, రసము, నాసిక వంటి జ్ఞానేంద్రియములు, ఇతర బద్ధచేతనము, మనస్సు, బుద్ధి, అహంకారము వంటి సూక్ష్మదేహ కార్యక్రమాలు అన్నీను ఇంద్రియములు, ఇంద్రియార్థములు, అధిష్టాన దేవత అనేటువంటి 3 భేదముల దృష్ట్యా విశ్లేషింపబడును. ఏ విధంగా అర్థం చేసుకోవాలి వీటన్నిటిని అని అంటే, అందులో ఉన్నట్టు ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికాన్ని వేరువేరుగా చేసి విశ్లేషిస్తే ఎవరు దేవత ఏ ఇంద్రియానికి ప్రభావం చూపిస్తున్నారు, ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి సూక్ష్మతత్వం ఏంటి, ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి ఇంద్రియార్థం ఏమిటి అనేటువంటి విషయం మనకి విడివిడిగా విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ తత్వాలన్నీ ఏవైతే చెప్పుకున్నామో ఈ తత్వాలకి జీవుడికి ఏమీ సంబంధం లేదు. జీవులు అసలు యాక్చువల్గా మనం ఈ తత్వాలు కాదు, మనం వచ్చేసి జీవులం, ఆధ్యాత్మిక తత్వం. ఓకే, సో జీవుడికి ఈ భౌతికమైన తత్వాలకి ఎలాంటి శాశ్వత సంబంధము లేదు. ఓకే, ఇది ఆది దైవంతో అయినా, ఆది ఆధ్యాత్మంతో అయినా, లేకపోతే ఆది భూతంతో అయినా మనకి ఎలాంటి సంబంధము లేదు. కాబట్టి జీవుణ్ణి వీటిల్లో కలిపేసి కనుక మనం విశ్లేషణ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కనుక మన శ్రమ, మన సమయం వృధా అవుతుంది. జీవుణ్ణి వేరుగా చేసి చేయాలి. అందుకనే సాంఖ్యతత్వం మనకి అదే చెప్తుంది, జీవుణ్ణి వేరు చేస్తుంది భౌతిక తత్వాల నుంచి. అలా చేస్తేనే అది విశ్లేషణాత్మకంగా మన గురించి మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. లేదు అని అంటే కనుక మన సమయం కూడా వృధా అవుతుంది. కృష్ణ భక్తి భావనలో అనుభూతమయ్యేటువంటి పూర్తి భౌతిక వ్యతిరేక పద్ధతి. ఓకే, భగవంతుణ్ణి, అతని ధామమును, స్వీయ ఆత్మను వీక్షించే ఆధ్యాత్మిక కార్యము విశుద్ధ కృష్ణ భక్తి భావనలో అనుభూతమయ్యేది పూర్తి భౌతిక వ్యతిరేక పద్ధతి. మనము ఆధ్యాత్మికమైనప్పుడు మనకున్నటువంటి కృష్ణుడితో సంబంధము, మన యొక్క నిజమైనటువంటి ధామము, మన ధామంలో మనము భగవంతుడికి శరణాగతులయ్యేటువంటి విధానము, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే భౌతిక వ్యతిరేకమైనటువంటి పద్ధతి. అంటే ఇదంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాసెస్. ఇదంతా కూడా మనం భౌతికంగా చేసేటువంటి విశ్లేషణల ద్వారా తెలుసుకోలేము అని చెప్తున్నారు. నెక్స్ట్ 33 సర్వరాజ్యమాత. యౌసౌ గుణక్షోభకృతో వికారం. హరే కృష్ణ ప్రభుజీ.
योऽसौ गुणक्षोभकृतो विकारः प्रधानमूलान् महतः प्रसूतः प्रधानमूलान् महता प्रसूतः अहं त्रिवृन्मोह विकल्पहेतु त्वं त्रिगुन्मोहा विकल्पहेतु वैकारिकस्तामस इन्द्रियश्च వైకారికస్తామస ఇంద్రయచ్చ. ప్రకృతి త్రిగుణములు క్షుభితమైనప్పుడు కలిగిన వికారము సత్వ రజో స్తమో గుణములనడి 3 దశలలోనూ అహంకారంగా ప్రకటమగును. అవ్యక్తముకు ప్రధానము నుండి ఉత్పన్నమయ్యేది మహతత్వము నుండి ఉత్పన్నమయ్యే ఈ అహంకారము మోహమునకు ద్వైతమునకు కారణమగును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. త్రిగుణ తదాత్మం అనేది అహంకారము త్యజించుటచే మనుజుడు కృష్ణ భక్తి భావనను సాధించగలడు. అదే విశుద్ధ ఆది అవస్థ అహంకారము వలనే జీవుడు తనను ప్రకృతికి భోక్తగా భావించు సుఖదుఖములని మిథ్యా ద్వంద్వ భావనను పొందునని మోహ వికల్ప హేతు అని పద సముదాయము సూచించను. పరిపూర్ణ భక్తి భావంలో తనను భగవంతు నిత్యదాసునిగా గుర్తించుటచే అహంకారము తొలగిపోగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రకృతి త్రిగుణాల యొక్క క్షుభితముతో ఏర్పడినటువంటి అహంకారము 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణయుతమైనటువంటి అహంకారము, రజోగుణయుతమైనటువంటి అహంకారము, తమోగుణయుతమైనటువంటి అహంకారం. అంటే అహంకారం కూడా 3 రకాలుగా ఉంది. ఓకే, ఈ అహంకారము ప్రకటమవుతుంది. అవ్యక్తమైనటువంటి ప్రధానం నుంచి ప్రకటమైనటువంటి మహతత్వం నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ అహంకారము మన యొక్క మోహానికి, మనకున్నటువంటి ద్వంద్వాలకి కారణమవుతుంది. ఓకే, అహంకారం కారణంగానే మనం వివిధ రకాలుగా ప్రవర్తిస్తున్నాము. సత్వగుణయుతమైనటువంటి అహంకారం కలిగినటువంటి వాళ్ళు ఒక రకంగా, రజోగుణయుతమైనటువంటి అహంకారం కలిగిన వాళ్ళు ఒక రకంగా, తమోగుణయుతమైనటువంటి అహంకారం కలిగిన వాళ్ళు ఒక రకంగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మహతత్వం నుంచి వస్తున్నాయి. ఎందుకు? త్రిగుణాల యొక్క క్షుభితంతో జరిగినటువంటి అహంకారాలు కాబట్టి. నెక్స్ట్ 34 సునీత మాతాజీ. ఆత్మా పరిజ్ఞానమయో వివాదో ఆత్మా పరిజ్ఞానమయో వివాదో యస్తీతి నాస్తీతి విధార్థనిష్టః విదార్థనిష్టః వ్యర్థోపి నైవోపరయేత పుంసాం యథోపి నైవో పరమేత పుంసాం మత్తః పరావృత్త ధియాం స్వలోకాత్. మత్తః పరావృత్త ధియాం స్వలోకాత్. భావము: ఈ జగత్తు సత్యము కాదు, ఇది సత్యము కానే కాదు అనేది తాత్వికుల వివాదము పరమాత్మని గురించిన అపరిపూర్ణ జ్ఞానముపై ఆధారపడినదై కేవలము భౌతిక ద్వంద్వముల అవగాహననే లక్షించి ఉన్నది. అటువంటి వివాదము వ్యర్థమైనను నా నుండి తమ ఆత్మ నుండి విముఖులైన వారు దానిని విడువజాలరు. భాష్యము: మనుజుడు భగవంతుని అస్తిత్వమునే సందేహించినచో నిశ్చయముగా భగవంతుని సృష్టి యొక్క సత్యతను సందేహించగలడు. ఈ విధంగా కృష్ణావగాహన లేకుండా భౌతిక జగత్తు యొక్క సత్యత అసత్యత గురించి వాదించుట చర్చించుట వృథాయే కాగలదు. పరమ సత్య స్వరూపుడు శ్రీకృష్ణుని నుండియే ఉత్పన్నమైన కారణమున భౌతిక జగత్తు విశేషముగా సత్యమే అయ్యున్నది. శ్రీకృష్ణుని యొక్క సత్యతను అవగాహన చేసుకొనకుండగా అతని సృష్టి యొక్క సత్యతను నిశ్చయముగా ఎవ్వడను నిర్ధారణ చేయజాలడు. తాను వాస్తవముగా చూచుచున్నాడా లేదా తాను చూచుతున్నట్లు కేవలం తలచుచున్నాడా అని మనుజుడు ఆశ్చర్యమునకు లోను కాగలడు. భగవదాశ్రయము లేనిదే ఈ రకమైన కల్పన ఎన్నడూను పరిష్కరింపబడదు గనుక వ్యర్థమైనదే అగును. భక్తులు ఎన్నడూను ఇట్లు వివాదము పట్ల ఉన్ముఖులు కారు. ఏలయన వారు ఆధ్యాత్మిక వికాసమునందు వాస్తవముగా పురోగమించు సుందరమైన కృష్ణానుభూతిలో పూర్ణ సంతుష్టులై ఉందురు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, ఈ జగత్తు సత్యము కాదు, ఈ జగత్తు పూర్తిగా సత్యం కానే కాదు అని చెప్పేటువంటి తాత్వికవేత్తలు వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి అపరిపూర్ణమైనటువంటి జ్ఞానం కారణంగానే, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి లేకపోవడం వలనే. నిజానికి మాయావాద సిద్ధాంతం ఏం చెప్తుందండి? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటుంది అని చెప్తుంది. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తుంది. భగవంతుడు సత్యం,
ఇక్కడ భగవంతుడు సత్యమే అయినప్పుడు భగవంతుడి ద్వారా సృష్టింపబడినది ఏదైనా అసత్యం అవుతుందా? ఇది ప్రభు. భగవంతుడు పరమ సత్యం. పరమ సత్యం నుంచి వెలువడింది ఏదైనా సరే అసత్యం అవుతుందా? అవధి ప్రభుజీ. కాబట్టి ఈ జగత్తుకి మూలం భగవంతుడు. ఈ జగత్తుకి మూలం భగవంతుడు. భగవంతుడు పరమ సత్యం. అలాంటప్పుడు భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ జగత్తు ఎలా అసత్యం అవుతుంది? ఒకవేళ ఈ జగత్తే అసత్యమైతే ఈ జగత్తులో ఉన్న మనం సత్యమా అసత్యమా? అది నిజమా? మనమే అసత్యమైతే మరి మనం చెప్పే మాట అంతే ప్రభు, సత్యం అవుద్ది. అసత్యం. ఇప్పుడు జగత్తే అసత్యం అని చెప్పినటువంటి వ్యక్తి చెప్పే మాట సత్యమవుతుందా అసత్యమవుతుందా? అసత్యమవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి చెప్పే మాట సత్యం అంటే ఆ వ్యక్తి సత్యమై ఉండాలా? ఆ వ్యక్తి ఏ జగత్తులో ఉన్నాడో ఆ జగత్తు సత్యమై ఉండాలా? ఆ జగత్తు యొక్క మూలమైనటువంటి భగవానుడు సత్యమై ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి చెప్పే మాట కూడా సత్యం. ఓకే, నేనే చెప్తున్నాను నా శరీరం అసత్యం, నా శరీరం ఏ ప్రకృతిలో ఉందో ఆ ప్రకృతి అసత్యం అలాంటప్పుడు నా మాట కూడా అసత్యమే అవుతుంది కదా. నేను చెప్పే మాట కూడా సత్యం. సో మాయావాద తత్వం సత్యమా అసత్యమా? అసత్యం. కాబట్టి జగత్తు సత్యం. మరి అసత్యం అని వాదనలు చేసేటువంటి వాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క తత్వాన్ని పరతత్వాన్ని అర్థం చేసుకోక మాట్లాడేటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు. ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం నుంచి భగవంతుడి యొక్క తత్వం నుంచి విముఖులై ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి తత్వాలని ఇలాంటి వివాదాలని సృష్టిస్తారు. మరి వీళ్ళని భక్తులు అంటారా అభక్తులు అంటారా? ఆత్మజ్ఞానం వద్దు, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం వద్దు, వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఆత్మజ్ఞానం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, పరమాత్మ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారు అని కృష్ణుడు అంటారు. అంటే వీళ్ళు భక్తులా భక్తులా? అభక్తులు. అంటే మాయావాదులు భక్తులా భక్తులా? అభక్తులే అవుతుంది. కృష్ణుడు ఈ విధంగా కంక్లూడ్ చేస్తున్నాడు మాయావాదుల గురించి. ఓకే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని పలికేటువంటి శంకరాచార్య వాదన అసత్యం అని కృష్ణుడే ఇక్కడ చెప్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళు అలా చెప్తున్నారు అంటే కారణం ఏంటని కూడా చెప్తున్నారు. భగవంతుడికి సంబంధించినటువంటి పరమసత్యం మీద వాళ్ళకి అంచనా లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి అలా చెప్తున్నారు అని. ఓకే, కాబట్టి ఓకే, సో కాబట్టి ఈ యొక్క భగవంతుని అస్తిత్వం గురించి ఇప్పుడు మరి అసత్యము మరి కాదు అంటున్నారు, సత్యం అంటున్నారు, మరి ఎందుకు కనపట్లేదండి కొంతకాలానికి అంటే భౌతికమైనటువంటి పదార్థము సత్యమే, కాకపోతే అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఒకప్పుడు ఒక రకంగా, ఇంకొకప్పుడు ఇంకొక రకంగా, ఇంకొకప్పుడు ఇంకొక రకంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఓకే, ఉదాహరణకి మట్టితో కుండను చేస్తారు, కుండ కనిపిస్తుంది, కుండను పగలగొట్టి మళ్ళీ తిరిగి మట్టిగా మారుస్తారు. కుండ చెయ్యకముందు ఉన్నది మట్టే, కుండ చేసిన తర్వాత ఉన్నది మట్టే, కుండను పగలగొట్టిన తర్వాత అయినది మట్టే. మట్టి నిజమేనా కదా? నిజమే. మట్టి నిజమే, మట్టి సత్యం కాదు అని ఎవరైనా చెప్తారా? కాకపోతే రూపాంతరం చెందినటువంటి కుండ కనిపించట్లేదు, కుండ అసత్యం అయిపోయింది. కుండ అసత్యమైనంత మాత్రాన కుండకి మూలమైనటువంటి మట్టి అయితే అసత్యం కాదు కదా. ఓకే, సో ఈ విధంగా పూర్తి జ్ఞానం అనేటువంటిది లేకపోవడం వల్ల ఇలా చెప్తున్నారు మాయావాదులని చెప్తున్నారు. నెక్స్ట్ 35-36 సుఖోమలి మాత. త్వత్త పరావృత్తదియా స్వకృతై కర్మభి ప్రభో. పరావృత్తధియా స్వకృతై కర్మభ్యో ప్రభు. ఉచ్ఛావచాన్యతా దేహాన్ గృహ్ణంతి విసృజంతి చ. ఉచ్ఛావచాన్ యథా దేహాన్ గృహ్ణంతి విసృజంతి చ. తన్మమాఖ్యాహి గోవింద దుర్విభావ్యమనాత్మభిః. తన్మమాఖ్యాహి గోవింద దుర్విభావ్యమనాత్మభిః.
నహ్యేతత్ ప్రాయసో లోకే విద్వాంస సంతి వంచితా. నహ్యేతత్ప్రాయశో లోకే విద్వాంసః సంతి వంచితాః. శ్రీ ఉద్ధవుడు పలికెను, ప్రభు సకామ కర్మరతుల బుద్ధి నిక్కముగా నీ నుండి విముఖమై ఉండును. తమ లౌకిక కలాపములచే అటువారి ఏ విధంగా ఉన్నత న్యూన దేహములను స్వీకరించి పిదప వాటిని త్యజించురో నాకు వివరింపవలసింది. ఓ గోవింద, ఈ విషయం మూర్ఖులకు దుర్వగ్రహ్యమైనది. ఈ జగత్తునందు మాయచే మోసగింపబడిన వారు సాధారణముగా ఈ సత్యములను ఎరుగకుందురు. ప్రభుపాదుల వారి భాష్యము. భగవద్ విజ్ఞానమును అవగాహన చేసుకున్నదే ఎవడును బుద్ధిమంతునిగా భావింపబడడు. భగవంతునితో తమకు గల నిత్య సంబంధమును మర్చినట్టి వార్లకే కలిగే విపరీత ఫలముల వర్ణన కూడా భగవద్ విజ్ఞానమున సమ్మిళితమైనది. ఈ ప్రపంచంలో నామమాత్ర బుద్ధిమంతులు ఎందరో ఉన్నారు. వారు తమను తాము గొప్ప తెలియగల వారుగా భావించను సాధారణంగా భగవంతుని పరమ మేధస్సుకు శరణొచ్చరు. ఆ విధముగా వారు ప్రకృతి గుణములలో తమ తమ స్థితులను అనుసరించి నానా ప్రకారములకు తత్వములను కల్పన చేయుచుందరు. కానీ మాయా ప్రకృతి నుండియే తయారైనటువంటి తత్వము చే ఎవ్వరును ప్రకృతి ప్రభావం నుండి తప్పించుకోలేరు. ఆధ్యాత్మిక స్థితి అంటే భగవద్ రాజ్యము నుండి వచ్చేది పరిపూర్ణ జ్ఞానం చేతనే ముక్తి సాధ్యపడగలదు. శ్రీకృష్ణుడి నుండి అతని ప్రామాణిక ప్రతినిధుల నుండి శ్రద్ధతో శ్రవణం చేయటం ద్వారా మనుషుడు సులభముగా మోక్షమును పడిచి భగవద్ధామును చేరగలడు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఏం మాతాజీ మీ మాటకి ఏమైంది? అసలు ఏం అర్థం కావట్లేదు మీరు చదివేది. ప్రభుజీ మీ మాట క్లారిటీ లేదు, గొంతు అవును పాడైపోయిందా? ప్రభుజీ. ఓకే, అర్థం కావట్లేదు నాకు మీరు చదివింది. ఓకే, మళ్ళీ చదవండి సో ప్రభుజీ. అవసరం లేదులేండి. సకామ కర్మరతులు అంటే ఎవరండి? పాపాలు చేసేవాళ్ళ? కోరికలతో చేసేవాళ్ళు, కోరికలతో చేసేవాళ్ళు. కోరికలతో చేసేవాడు. కోరికలతో పుణ్యకార్యాలు, కోరికలతో పాపకార్యాలు చేసేటువంటి వాడు సకామ కర్మరతులు. వాళ్ళ యొక్క బుద్ధి నీ నుంచి విముఖమై ఉన్నది అంటే వాళ్ళకి కృష్ణ భక్తి లేదు. ఓకే, కోరికలతో చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన వలన మనకి ఎలాంటి లాభం లేదు. కోరికలతో చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన కేవలం దేవీ దేవతలకు చేస్తారు, కృష్ణుడికి చేయరు. కృష్ణుడికి చేసేటువంటి ఆరాధన, కృష్ణుడి యొక్క భక్తి అనేటువంటిది భౌతికమైనటువంటి కోరికలకి, భౌతికమైనటువంటి గుణాలకి అతీతమైనటువంటి దాన్ని మనం భౌతిక ప్లాట్ఫామ్ మీద చూడకూడదు. నాకు ఎంత లాభం వస్తుంది నేను కృష్ణుడికి సరెండర్ అయితే, నాకు భౌతికంగా రేపటికి నేను కోటీశ్వరుని అవుతానా లేదా? ఎందుకంటే మనం సాధించేటువంటి ఆస్తి కృష్ణ భక్తిలో భౌతికం కాదు. ఏంటిది మనం సాధించే ఆస్తి కృష్ణ భక్తిలో? పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని భౌతికంగా కొలవడం సాధ్యమవుతుందా? ఎన్ని బీరువాళ్ళు నిండాయి, ఎన్ని లాకర్లు నిండాయి అనేది ఆధ్యాత్మికమైన ఆస్తిని ఎలా కొలుస్తాం మనం? సాధ్యమవుతుందా? అది కనపడదు ప్రభుజీ. కనపడదు, అది కళ్ళకి కనపడదు, కానీ అది ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి. మన కళ్ళకి కనపడదు కాబట్టి మనం కృష్ణ భక్తిలోకి రాము. అదే నేను గనక ఏ దేవీ దేవతను ఆరాధిస్తే నాకు వచ్చేటువంటి లాభం నా కళ్ళతో, నా ఇంద్రియాలతో నేను చూడగలను, నేను అనుభవించగలను. కాబట్టి ఏది ఉత్తమం? కనపడదే ఉత్తమం. కనపడిదే ఉత్తమము అని మనం అనుకుంటాము. అందుకనే ఆ భక్తిలోకి మనం వెళ్ళిపోతాం. కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉద్ధవుడు ఏం చెప్తున్నాడు? ఉద్ధవుడు అడుగుతున్నాడు, ప్రత్యేకించి ఉద్ధవుడు ఇస్తున్న ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. ఎవరైతే ఇలా సకామ కర్మలు చేస్తారో వాళ్ళకి నీ గురించి తెలియదు, నీ ప్రేమ తెలియదు, నీ యొక్క ఉనికి కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, వాళ్ళు లౌకిక కలాపాలలో న్యూన ఉన్నత దేహాలను స్వీకరిస్తూ ఉంటారు. ఓకే, ఉన్నత దేహాలు అంటే మనిషి శరీరము, దేవతా శరీరాలు. న్యూన దేహాలు అని అంటే జంతు శరీరాలు. సకామ కర్మలు చేసేటువంటి వ్యక్తి భవిష్యత్తులో మనిషి, దేవత లేకపోతే జంతు శరీరాలను తీసుకుంటూ ఉంటారు. కారణం
కృష్ణ భక్తిలో లేరు కాబట్టి. ఓకే, వాటిని మళ్ళీ తీసుకొని పర్మనెంట్ ఉంచుకుంటారా అండి? ఏ మనిషి శరీరాన్ని అయితే సకామకర ద్వారా పొందామో ఆ శరీరాన్ని శాశ్వతంగా ఉంచేసుకుంటామా మనం? మళ్ళీ ఇంకా వేరే శరీరం ప్రభుజీ. తీసుకుంటాం, మళ్ళీ అయిపోతుంది వేరే వదిలేస్తాం. ఏంటి అసలు ఈ రహస్యం? ఏంటి సకామ కర్మ చేయడం ఏంటి? ఈ సకామ కర్మ ద్వారా శరీరాలను పొందడం ఏంటి? ఆ శరీరాలను పొందిన వాడు మళ్ళీ ఆ శరీరాలను వదిలిపెట్టడం ఏంటి? ఇవన్నీ నాకు వివరించు అని ఉద్ధవుడు అడుగుతున్నారు. ఒకవేళ ఇది వివరించినా మూర్ఖులకి అర్థం కాదు. ఎవరెవరికైతే అర్థం కాదో, జన్మ తర్వాత జన్మ, శరీరం తర్వాత శరీరం, ఉన్నత జన్మ నుంచి న్యూన జన్మకి, న్యూన జన్మ నుంచి ఉన్నత జన్మకి వస్తాము అనేటువంటి విషయం కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసినా అది మూర్ఖులకి అర్థం కాదు. అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఎందుకు? వాళ్ళు మాయలో ఉన్నారు కాబట్టి, మాయలో మోహితులై ఉన్నారు కాబట్టి. బాబు, నువ్వు చేస్తున్నటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందం కాదు, నువ్వు శరీరం కాదు అని లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి చెప్తే, అది చెప్పొచ్చావులేవయ్యా, ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి, పోయాక ఎంజాయ్ చేస్తావా అని అంటాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ శరీరాన్ని? ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు, చెయ్యి, నువ్వు కూడా చెయ్యి నాతో పాటు అంటాడు. అవునా కదా? కారణం వాళ్ళు మోసగింపబడుతున్నారు మాయ ప్రభావంలో, వాళ్ళు మోహంలో ఉన్నారు. ఓకే, వాళ్ళకి నిజమైనటువంటి సత్యం చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు ఆ సత్యాన్ని తెలుసుకోలేరు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళ యొక్క కర్మలకి అనుగుణంగా వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి తత్వాలు భగవంతుని యొక్క రాజ్యానికి వెళ్ళగలిగేటువంటి స్థాయికి వాళ్ళు రాలేరు, ముక్తిని పొందలేరు. మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు? అలా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు వస్తారు? కారణంగా విశుద్ధ భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవంతుడు యొక్క ప్రతినిధి అయినటువంటి ఒక గురువుని, ఆధ్యాత్మిక గురువుని పొందినప్పుడు వాళ్ళు భగవద్ధామానికి చేరతారు. లేకపోతే కొట్టుకుంటారు ఇక్కడే, పైకి కిందికి, ఉన్నత న్యూన శరీరాలని పొందుచు. ఓకే, ఆపద మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 హరే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, ప్రణామం. ప్రభుజీ.